ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయము 4వ వచనం. షేయీరులో కాపురమున్న ఏశావు సంతానమైన మీ సహోదరుల పొరుమేరను దాటి వెళ్ళబోవచ్చు ఉన్నారు. వారు మీకు భయపడుదురు. మీరు మిక్కిలి జాగ్రత్తగా ఉండుడి. ప్రభునందు నాకు అత్యంత మిక్కిలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మాటలు మనము దేవుని సంగతులు మనము జాగ్రత్తగా వినవలసిన వారమై ఉంటున్నామని మనవి చేస్తూ ఉంటున్నాం. అతి త్వరలోనే మనము మరొక రాజ్యములోనికి వెళ్ళబోతూ ఉంటున్నాం. అతి త్వరలోని ఈ లోకమును వీడి దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి నిత్యత్వములోనికి మనము ప్రవేశించబోతున్నాము. దాని కొరకు సంఘములో మన యొక్క ప్రవర్తన కానివ్వండి, మన యొక్క జీవనము కానివ్వండి, మన జీవితాలు కానివ్వండి, దేవునికి అనుకూలమైనటువంటి విశ్వాసము గలవారమే నడుచుకోవాలని నేను మీ అందరికీ మనవి చేస్తూ ఉంటున్నాను. అంటే ఆ రాకడ సమీపముగా ఉన్నది గనక ఆ రాజ్యం వైపు మన కన్నులు ఉండాలి. ఆ దేవుని మీద మన కన్నులు ఉండాలి, మన మనసు ఉండాలి. మన సమస్తము కూడా అక్కడ ఉన్నదని, అటు త్వరలోనే అక్కడికి వెళుతున్నామని భక్తులు ఎలాగైతే ఎదురు చూశారో మనము కూడా అలాగే ఎదురు చూస్తూ విశ్వాసమును కర్తయుద్ధను కొనసాగించుకొని యేసు వైపు చూస్తూ సాగిపోవాలని మనం చేస్తూ ఉంటున్నాను. మోషే సామాన్యమైన వాడు కాదు. ఆయన కన్నులు దేవుడు తేబోతున్న బహుమానం మీద ఉన్నాయి. పరలోక రాజ్యములు, నక్షత్ర మహామండలాల మీద దేవుడు ఆయనకి ఇవ్వబోతున్నటువంటి ఆ బహుమానం మీద మోషే కన్నులు ఉన్నట్లుగా, అలాగే అబ్రహాము కన్నులు తాను చేసిన దానికి ప్రతిఫలంగా ఇవ్వబోతున్నటువంటి బహుమానం మీదే, ఆ పరలోక పట్టణం మీదే అబ్రహాము కన్నులు ఉన్నట్లుగా, అలాగే పౌలు భూమి మీద ఎన్ని శ్రమలు పొందినా, ఎన్ని కష్టాలు పొందినా సరే, ఎన్ని మరణకరమైనటువంటి అపాయాలు వచ్చినా సరే, యేసు సిలువను ప్రకటించకుండా ఒక్క దినము కూడా లేడు. యేసు సిలువను భుజాల మీద ఎత్తుకొని ఆ బహుమానం పొందాలని ఈ భూమి మీద దేవుని కార్యమును సంపూర్తి చేసినటువంటి మహానుభావుడు పౌలు కనుదృష్టి కూడా అక్కడే ఉన్నది. అలాగనే దేవుని బిడ్డలారా, కోరవు కుమారుల యొక్క కనుదృష్టి కూడా అక్కడే ఉన్నది. భూమి మీద బతికారు కానీ భూమి మీద వారి దృష్టి అంతా భూమి మీద లేదు. వారి దృష్టి అంతా కూడా పరలోక రాజ్యం మీదే ఉన్నది. వీళ్ళందరూ మనకు చెబుతున్న విషయం ఏంటంటే, కొలస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయం మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకుడి. మీరు క్రీస్తుతో పాటు లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకుడి. దేవుని బిడ్డలారా, మనము యేసుతో పాటు లేపబడినట్లయితే పైనున్న వాటిని వెదకండి. యేసుతో పాటు లేపబడ్డామా లేదా? ఎలా లేపబడ్డాము అండి? బాప్టిస్మము ద్వారా మనము లేపబడ్డామా కనుక మన దృష్టి ఎక్కడ ఉండాలి? పైనున్న వాటి మీదే ఉండాలి. అనగా పైన దేవుడు మనకు తేబోతున్న జీవమున్నది, మహిమమున్నది, బహుమానములు ఉన్నవి, జీతమున్నది. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ ఎన్నో ఆశీర్వాదములు దేవుడు తేబోతున్నాడు, మహిమ ఉన్నది. కాబట్టి దాని మీద మీరు మనసు పెట్టుకోండి, దాని కొరకు ఎదురు చూడండి అని దేవుడు చెబుతూ ఉంటున్నాడు. ఈ సంగతిని మనకు జ్ఞాపకము చేయడానికి పాత నిబంధన గ్రంథములో అనేకమైన సంగతులను దేవుడు మన కొరకు వ్రాయించాడు.
పాత నిబంధన గ్రంథములు అనేకమైన సంగతులను దేవుడు మన కొరకు ఎందుకు రాయించాడు? ఎందుకు రాయించాడంటే, ఇదిగో పాత నిబంధన గ్రంథములో భక్తులు దేని కొరకు ఎదురు చూశారో, కొరత నిబంధనలో భక్తులు దేని కొరకు ఎదురు చూడాలో మనకు తెలియచేయడానికి దేవుడు మనకి సంగతులన్నీ చెబుతూ ఉంటున్నాడు. ఎంత ప్రేమ గలవాడో చూడండి. వాళ్ళకి సంభవించాయి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుట కొరకై, మనకు బుద్ధి కలుగుట కొరకై వారికి సంభవించాయి. ఏతా వాట చూసినట్లయితే మన దృష్టి ఎక్కడ ఉండాలి? పైనున్న వాటి మీద ఉంది. పైనున్న వాటి మీద మన దృష్టి ఉంటున్నదా, భూ సంబంధమైన వాటి మీద మన దృష్టి ఉందంటే 100% మనం చెప్పగలం భూ సంబంధమైన వాటి మీదే మనకి దృష్టి ఉంటున్నది. దేవుని బిడ్డలారా, 100%, దాంట్లో కొంచెం కూడా తక్కువే లేదు. ఉన్న లెక్కలోకి రాదది. ఎకరం పొలం ఎన్ని బస్తాలు పండాలి? 50 బస్తాలు పండాలి. ఎకరం పొలం ఎన్ని బస్తాలు పండాలి? 50 బస్తాలు పండాలి. ఎకరం పొలం 5 బస్తాలే పండింది. పండినట్ట పండనట్ట? ఎందుకంటే పెట్టుబడి కూడా రాలేదు గనుక. దేవుని బిడ్డలారా, ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, చేను మొత్తం పండలేదని కాదు, పండింది, కానీ దానివల్ల రైతుకి ఏమీ లాభం లేదు. అలాగని దేవుని బిడ్డలు దేవుని యొక్క వాక్యం వింటున్నారు, కానీ చాలామంది భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకుంటూ ఉంటున్నారు, దాన్ని చూడలేకపోతూ ఉంటున్నారు. అందుకనే మీకు నేను కోరవు కుమారుల చరిత్ర చెప్పాను. మీకు నేను కోరవు కుమారుల దృష్టి చెప్పాను. వాళ్ళ దృష్టి ఎక్కడుంది? పైన వాటి మీద ఉన్నది. ఏమండి? 45వ కీర్తన 2వ వచనములో పైన వాటి మీద ఉన్నది, రమ్యమైన పట్టణం మీద ఉన్నది, పరిశుద్ధ దేవుని మీదే ఉన్నది, ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైనటువంటి ఆ పట్టణం మీదే వారి కన్ను దృష్టి ఉన్నది. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, మన దృష్టి ఎక్కడుందంటే దేవుడు చెబుతూ ఉంటున్నాడు, భూ సంబంధమైన వాటి మీదే ఉంటున్నారు. ఈ భూమి మీద మనం మంచిగా బ్రతకాలి, మంచి తప్పేమి కూడా కాదు. ప్రతివాడు కూడా ఎలా బ్రతకాలి? భూమి మీద మంచిగా బ్రతకాలి. ప్రతి వాళ్ళు కూడా సమృద్ధి కలిగి బ్రతకాలి. హల్లెలూయా. ప్రతి వాళ్ళు కూడా ఎలా బ్రతకాలి? సమృద్ధి కలిగి బ్రతకాలి. ప్రతి వాళ్ళు కూడా ఇచ్చేవారిగానే బ్రతకాలి. ఎలా ఉండాలి? ప్రతి వాళ్ళు కూడా ఇచ్చేవారిగానే బ్రతకాలి. భూమి మీద ప్రతి వాళ్ళు కూడా చక్కగా బ్రతకాలని అందరికీ ఉంటుంది. అన్ని మతస్థులకు కూడా ఉంటుంది చక్కగా బ్రతకాలని. కానీ ఎంతమంది పరలోకము కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు? దేవుని మీద ఆశ పెట్టుకుని ఎంతమంది ఆ రాజ్యములు నేను ఉన్నతమైన బహుమానం పొందాలి, ఆ రాజ్యములో ఉన్నతమైనటువంటి స్థితిలో నేను ఉండాలి, దేవుడు నాకు తేబోతున్న మహిమను నేను ధరించుకోవాలి, అక్షయతను ధరించుకోవాలి, ఆ జీవాన్ని ధరించుకోవాలి, ఆ బహుమానం పొందుకోవాలి, ఆ జీతం పుచ్చుకోవాలి, ఆయన ఎదుట నేను ఘనత బల నమ్మకమైన మంచి దాసుడా మంచిదని పిలువబడాలని చెప్పేసి ఎంతమంది ఆలోచన చేస్తున్నారు. మన గురించి కాదు, మొత్తం క్రైస్తవ సమాజం గురించి మాట్లాడుతూ ఉంటున్నాం. దేవుని దగ్గరకు వచ్చి నా చేలు బాగా పండాలి, నా బిడ్డలు బాగా అవ్వాలి, నా కడుపు పండాలి, నా కుటుంబం బాగా అవ్వాలి అని అనుకుని దేవుని దగ్గర అడిగేవారు తప్ప, దేవుని దగ్గర ఉన్నటువంటి మహిమ నేను పొందుకోవాలి, దేవునిలో ఉన్న జీవాన్ని నేను సంపాదించుకోవాలి, దేవుని రాజ్యము నేను హక్కుదాన్ని అవ్వాలి, హక్కును సంపాదించుకోవాలి, దేవుని మహిమకు దేవుని యొక్క జీతానికి నేను హక్కుదాన్ని అవ్వాలి, జీవవృక్షమునకు హక్కుదాన్ని అవ్వాలని చెప్పేసి ఎంతమంది తమ మడులో క్రీస్తు ప్రభువుని ప్రభువుగా ప్రతిష్ఠించుకొని భక్తిని విశ్వాసమును కొనసాగించుకొని ఉంటూ ఉన్నారు. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకని దేవుని సన్నిధానములో మిమ్మల్ని దేవుని రాజ్యములోనికి తీసుకుని వెళ్ళాలనే తపనతో వాక్యము చెబుతాను తప్ప, ఏదో వచ్చారు 4 మాటలు చెప్పి నవ్వించో కవ్వించో ఏదో 2 సంగతులు చెప్పేసి ముగించేసుకునో వెళ్ళిపోవడం అని కాను. ఏ విధము చేతనైనా మిమ్మల్ని దేవుని రాజ్యమునకు చేర్చాలని తపన నాకు ఉన్నది అంతే, మరొకటి ఏ ఉద్దేశం లేదండి.
ఒకవేళ మీరు ఎవరైనా ఒకవేళ ఎవరైనా ₹1,00,000 ఇచ్చారనుకోండి, దాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుందామా లేకపోతే ఎవరికి ఇచ్చేద్దామని ఆశ నాకు లేదండి. ఏ మీటింగ్ పెట్టేద్దామా లేకపోతే దేవుని కొరకు ఏ పని చేద్దామని చెప్పి తప్ప మరొక తపన అనేది నా జీవితంలో లేదండి. రాదు కూడా, నాకు అలవాటు లేదండి. రాదు, నాకు అలవాటు లేదు. ఎవరి మీద ఆధారపడకుండా కేవలం విశ్వాసం మీద ఆధారపడి నా జీవితంలో ఎన్నో మీటింగ్లు పెట్టాను. నేను రాజమండ్రిలో మీటింగ్లు పెట్టాను, కొవ్వూరులో మీటింగ్లు పెట్టాను, మూతిరా స్కూల్లో మీటింగ్లు పెట్టాను, క్లబ్లో మీటింగ్లు పెట్టాను, లూథరన్ చర్చిలో మీటింగ్లు పెట్టాను, టౌన్ లూథరన్ చర్చిలో మీటింగ్లు పెట్టాను. దైవజనుని పిలుచుకొని జిఎస్ రావు గారి కళ్యాణ మండపంలో మీటింగ్లు పెట్టాను, ఆర్యవైశ్య కళ్యాణ మండపం మీటింగ్లు పెట్టాను. ఎన్నోసార్లు, ఒకసారి 2 సార్లు కాదు, ఒక్కొక్క చోట ఎన్నోసార్లు మీటింగ్లు పెట్టాను. ఎవరి మీద ఆధారపడి కాదు, దాని మీద దృష్టి, నేను చేసిన దానికి దేవుడు నాకు బహుమానం ఇవ్వాలి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, డబ్బు నుండి పెట్టలేదండి. కష్టపడి పని చేసుకుంటూ మార్గదర్శకులు చీటీలు వేసి పాడేసి ఆ డబ్బును మళ్ళీ ఖర్చు పెట్టేసి మీటింగ్ల కొరకు ఖర్చు పెట్టేసేవాడిని. ఇంట్లో ఎవరి గురించి పట్టించుకునేవాడిని కాను. ముందర దేవుని పనులు అయిపోవాలి, దేవుని కార్యం జరగాలి, సువార్త ప్రకటించాలి, దేవుని యొక్క వాక్యం ప్రకటించాలి. ఎందుకు చేయాలంటే దేవుని ఎదుట నేను బహుమానం పొందాలి. హల్లెలూయా. నేటి వరకు ఇదే ఆలోచన ఉన్న తప్ప ఆలోచన మారలేదు. అప్పుడు మారలేదు, ఇప్పుడు మారలేదు, ఇంకెప్పుడు కూడా మారబోదు కూడా. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఎవరు ఏమిచ్చినా సరే దాన్ని దేవుని పని కొరకు ఉపయోగించని చెప్పుకోగలిగినటువంటి ధైర్యం నాకున్నది. దీన్ని ఇలా పాడు చేశాను ప్రభువా అని చెప్పుకునే అవమానపడే పరిస్థితి నాకు దగ్గర లేదు. ఎందుకంటే దేవుడు నాకు చూపించినటువంటి విషయాలు మీకు నేర్పాలని, దేవుడు నన్ను నడిపించిన కొలది మిమ్మల్ని నడిపించాలని, ఏ విధము చేతనని ఇక్కడ కూర్చున్న మనమందరము కూడా ఆ దేవుని సముఖములో ఉండాలని, మహిమలో ఉండాలని నా యొక్క తపన, నా ఆలోచన, నా సేవ జీవితం ఇలాగే సాగుతూ ఉంటున్నది. 100 మంది 1000 మంది నన్ను మెచ్చుకోవాలని కాదు, నన్ను ఎవరు మెచ్చుకోవద్దు కూడా. మెచ్చుకోవాలని, ఇతరుల మెప్పు కావాలని నేను ఎప్పుడు పని చేయలేదు. ఒకవేళ మెప్పు కావాలనుకుంటే సత్యమునకు సహాయకుడు కాకపోవదును. సత్యమునకు సహాయకుడు కాకపోయినట్లయితే అందరూ నన్ను మెచ్చుకుంటారు. అందరూ మెచ్చుకున్నట్టుగా నా బోధలు ఉంటాయి. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఎందుకంటే దేవుడు నాకు ఏమేమి చూపించాడో, వాక్యం చదువుతున్నప్పుడు ఏ సంగతులు అయితే చూపిస్తూ ఉన్నాడో ఆ సంగతులను మీతో పంచుకోవడానికి ఎప్పుడు ఇష్టపడుతూ ఉంటాను. ఎందుకంటే మీరు కూడా నిత్యత్వములోనికి రావాలి. హల్లెలూయా. మీరు కూడా ఎక్కడ రావాలి? నిత్యత్వములోనికి, ఆ దేవుని జీవములో పాలిభాగస్తులైపోవాలి. అది నాడని మీరు స్వతంత్రించుకోవాలి. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ సంగతులు మీరు తెలుసుకోవాలంటే మీ మనోనేత్రములు వెలిగించబడాలి. దేవుని వాక్యము లోపల దాగి ఉన్న పరిశుద్ధాత్మ దేవుని నీవు చూడగలిగి ఉండాలి. హల్లెలూయా. ఏమండి, పరిశుద్ధ గ్రంథం అంటే ఇదేదో మాటలు రాయబడిన గ్రంథం కాదండి ఇది. కానీ దేవుని ఆత్మ అల్లాడుచు ఉన్నటువంటి గ్రంథం. హల్లెలూయా. ఎవరైతే ఈ లేఖనాల మీద వాళ్ళు మనసు అల్లాడుతూ ఉంటున్నారో వారి జీవితంలో గొప్ప సంగతులు దేవుడు చూపించబోతున్నాడు అన్నమాట. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళని గ్రహించగలుగుతూ ఉంటాం. లేకపోతే బైబిల్ గ్రంథములో కొన్ని స్టోరీలు మనకి కొన్ని సందర్భాలు మనకి ఎంత ఇష్టంగా ఉంటాయి, కొన్ని సందర్భాలు మనకు అసలే ఇష్టముగా ఉండవు. కొన్ని వాక్యాలు మనకి ఇష్టం, కొన్ని వాక్యాలు మనకి ఇష్టం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నేను జనవరి 1 రోజున అందరూ వచ్చి ఏం తీసుకుంటారు? వాగ్దానాలు తీసుకుంటూ ఉంటారు. అందులో ఎవరికైనా ఒక వాగ్దానం వచ్చింది, నీవు మరణమగుచున్నావు అని వాగ్దానం వచ్చింది అనుకోండి, ఇష్టపడరా? చిచ్చి, జనవరి 1 ఇటువంటి వాక్యమా కాదా అంటే హిజ్కియాతో చెప్పాడు కదా, హిజ్కియా నీవు మరణమగుచు ఉన్నావు.
అంటే వచ్చిందనుకోండి, సర్వసాధారణంగా ఆ వాక్యం ఎవరు పెట్టరు కూడా, చెప్తున్నాను. ఆ వాక్యం కూడా ఎవరు కూడా పెట్టరు. నేనే పెట్టను. ఏంటి, ఒకవేళ వచ్చిందనుకోండి, నాకే వచ్చిందనుకోండి, నేను తీసుకుని దాన్ని పాజిటివ్గా తీసుకుంటాను. నేను హల్లెలూయా. దాన్ని ఎలా తీసుకుంటాను? ఎందుకంటే నేను మరణమవచ్చు, ఈవేళ కాకపోతే రేపైనా మరణం అనేది నాకు వస్తూ ఉంటుంది. అయితే మరణమవుతున్నానంటే అర్థం ఏంటంటే నా ఇల్లు నేను చక్కబెట్టుకోవాలని అర్థం అన్నమాట. నా ఇల్లు నేను చక్కబెట్టుకోవాలి. ఏం చేయాలి ఇప్పుడు? ఆ జీవముల పాలు పంపులు పొందాలంటే నేను నా ఇల్లుని చక్కబెట్టుకోవాలి. ప్రభు ఇటువంటి మాటలు అనేకమైనవి బైబిల్లో జోకులు కూడా చెబుతూ ఉంటారు. బైబిల్లో జోకులు కూడా చెబుతూ ఉంటారు. బైబిల్ చదువుకున్నవాడు కొత్తగా వచ్చాను, మళ్ళీ చెప్తాను మీకు, చెప్పిందే చెప్పి పాడిందే పాడరా పాసిపడలేదు ఆసరని. ఒకడు బైబిల్ చదవటం ప్రారంభించాడండి. భక్తిపరుడు కాడు, భక్తిహీనుడే, కానీ యేసుప్రభు అంటే అభిమానం. వాడికి బైబిల్ అంటే కొంచెం అభిమానం. చదువుకున్నప్పుడు ఏదో కార్యక్రమానికి వెళ్తున్నాడు, బైబిల్ తెరిచాడంటే కళ్ళు మూసుకుని, యేసుప్రభు ఈ కార్యం జయప్రదం అవ్వాలంటే నీ వాక్యం చేత నాతో మాట్లాడు ప్రభు అని చెప్పేసి ప్రార్థన చేసుకుని ఆమెనని ఇలా తెరిచాడటండి. ఇలా తెరిచి యోధ ఉరు పోసుకుని చనిపోయినని మాట వచ్చిందంట అక్కడ. ఇస్కరేతు యోధ ఉరు పోసుకుని చనిపోయిన. చిచ్చి ఇటువంటి మాట వచ్చిందండి. నేను శుభమా అంటే నేను ఈ కార్యక్రమం వెళ్తుంటే బైబిల్ తింటే యోధ ఇస్కరేతు ఏలు పెట్టుకుని అలా చూశాడు. అక్కడ ఇస్కరేతు యోధ ఉరు పోసుకుని చనిపోయినాడు. ప్రభునందు ప్రియమైన మళ్ళీ బైబిల్ మూసేసేసి మళ్ళీ కళ్ళు తీసుకుని యేసుప్రభు ఈసారి మంచి వాక్యం చూపించున్నాను, యేసుప్రభు ఈసారి మంచి వాక్యం చూపించని చెప్పేసి ముమ్మారు ప్రార్థన చేసుకుని మళ్ళీ బైబిల్ తెరిచాడటండి. నీవును అలాగూ చేయమని వచ్చిందటండి. నీవును పోయి అలాగూ చేయమని వచ్చిందటండి. మళ్ళా కళ్ళు మూసేసాడు. ఈ మాటలు నేను చెప్పిన మాటలన్నీ బైబిల్లో ఉన్నాయి. నీవును పోయి అలాగూ చేయమన్నట్టు మళ్ళీ మూసేసాడంట. మళ్ళీ మూసేసి కళ్ళు మూసుకుని మంచిగా ప్రార్థన చేసుకుని మళ్ళా చూసుకుని ప్రభు ఈసారి ఖచ్చితంగా మాట్లాడుతండి, మూడోసారి ఖచ్చితంగా మాట్లాడు ప్రభు అని చెప్పేసి ప్రార్థన చేసుకుని ఆమెనంట. అలా చెప్తే నువ్వు చెయ్యినది త్వరగా చేయమని వచ్చిందంట. నువ్వు చెయ్యినది. చాలామంది బైబిల్ ఇలాగ ఉంటుంది. చాలామంది బైబిల్ పఠనం ఇలాగే ఉంటుంది. ఈ మూడు మాటల్లో కూడా ఇస్కరేతు యోధ ఉరి పోసుకుని చనిపోయిన మాట బైబిల్లో ఉంది. నువ్వు చెయ్యినది. రెండవ మాట ఏంటి? నీవును పోయి అలాగూ చెయ్యము. మూడవ మాట ఏంటి? నువ్వు చెయ్యినది త్వరగా. బైబిల్ని అలా చదివితే పరిశుద్ధాత్మ దేవుడు నీ ఆత్మకు అందడు, దేవుని జీవము నీ జీవానికి అందడు. బైబిల్ చదువుతున్నప్పుడు ఎనలేని ధైర్యం వస్తుందండి. ఎనలేని ధైర్యం. నిజమే, బైబిల్ని బట్టి ధైర్యంగా బ్రతకగలిగిన వారు ఎంతోమంది ఉన్నారు. అందులో నేను కూడా ఒకడిని. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము మనకు శక్తినిస్తూ ఉంటుంది. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం మనకి ఏమిస్తుంది? శక్తినిస్తుంది, బలాన్ని ఇస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది. అందుకని బైబిల్లో బలహీనులను బలపరచుట కొరకు యెహోవా కనుదృష్టి భూలోకమందంతటా సంచారము చేయుచున్నది. క్రైస్తవుడికి అవసరం. ఎందుకు అవసరం? ముందు చెప్తాను మీకు. నేను ముందు బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి మాట కూడా క్రైస్తవుడికి చాలా అవసరం. హార్లిక్స్ కూడా ఎందుకు పనిచేయదు, బూస్ట్ కూడా ఎందుకు పనిచేయడు, ఏ టానిక్ కూడా ఎందుకు పనిచేయదు? అంతకన్నా ఎక్కువ బూస్ట్ ఇస్తుంది, శక్తినిస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది దేవుని యొక్క వాక్యం. దేవుని బిడ్డలారు, కృంగిని వారు లేవనెట్టేది, బలహీనులను బలపరిచేది, శక్తికి మించిన ప్రయాణములో దేవుని బలమునిచ్చేది. ప్రభునందు ప్రియమైనటువంటి వారు, కనుక దేవుని వాక్యము నిర్లక్ష్యం చేయడం అంటే నువ్వు ఆహారం తినడం మానివేయడంతో సమానం. ఆహారం తినలేదు అనుకోండి, శరీరం ఎలా ఉంటుంది? పుష్టిగా ఉంటుందా? బలహీనంగా ఉంటుందా? బలహీనపడిపోద్ది. అలాగే దేవుని యొక్క వాక్యమును కూడా చదవకపోతే ఆత్మీయ జీవితం కూడా చీకటిలో అంధకారములో ఉంటుంది. ఆత్మీయ జీవితం బైబిల్ చదవకపోతే ఆత్మీయ జీవితం కూడా అంధకారంలోకి వెళ్ళిపోతుంది. గాఢాంధకారపు లోయలలో
నువ్వు సంచరించవలసి వస్తుంది. భయమును, దిగులును, విచారమును, మనోదుఖమును నేను వెంటాడుతూ ఉంటే బైబిల్ చదవకపోతే. బైబిల్ చదవనుకోండి, గాఢాంధకారపు లోయలో సంచరించునను, నీ దుడ్డికర్ర నీ దండము నన్ను ఆదరించును. దానికి వ్యతిరేకం ఏంటంటే బైబిల్ చదవకపోయినట్లయితే దేవుని బిడ్డలారా, నిరాశలు, నిస్పృహలు, వేదనలు, కష్టాలు, బాధలు, శ్రమలు అన్ని వస్తూ ఉంటాయి. బైబిల్ చదవాలి. దానితో పాటు బైబిల్ చదువుతున్నప్పుడు దేవుని దగ్గర ఆయన్ని బ్రతిమలాడాలి. ప్రభువా, నా కన్నులు తెరువు తండ్రి, నా కన్నులు తెరువు అని దేవుని దగ్గర అడిగితే దేవుడు గొప్ప సంగతులు దేవుడు మనకు బయలుపరుస్తూ ఉంటాడు. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని సంగతులు మనం తెలుసుకోవడం ఎప్పుడు కూడా మనం ప్రయత్నము చేయాలి. ఎన్నో మార్లు మనం చదువుకొని ఉండవచ్చు ఈ మాట. బైబిల్ గ్రంథములో మూలవాక్యాన్ని ఎన్నో మార్లు మనం చదువుకొని ఉండవచ్చు. ద్వితీయోపదేశ కాండములో ఆ మాటను మీకు ఇందాక మనం చదువుకున్న భాగమును, ద్వితీయోపదేశ కాండము 2:4 ఎంత చక్కటి మాట చెప్తున్నాడు చూడండి దయచేసి. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, షేయరులో కాపురమున్న ఏశావు సంతానమని మీ సహోదరులు పొలిమేరును మీరు దాటి వెళ్ళబోవచ్చు ఉన్నారు. వారు మీరు మిక్కిలి జాగ్రత్తగా ఉండండి. ఏశావు ఎవరు కొడుకు? ఏశావు ఎవరు కొడుకు? గట్టిగా చెప్పండి. ఇస్సాకు కొడుకు. యాకోబు ఎవరు కొడుకు? యాకోబు ఇస్సాకు కొడుకు. ఇస్సాకు రెబ్కాలకు పుట్టిన సంతానం ఎవరు? ఏశావు, యాకోబు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళు ఇద్దరు అన్నదమ్ములే. కానీ ఏశావు గురించి మాట్లాడుతున్నాడు. ఏశావు సంతానమునకు నేను పొలిమేర దాట వెళ్ళబోతూ ఉన్నావు, నీ సహోదరులు పొలిమేర దాట వెళ్ళబోతూ ఉంటున్నావు. ఓ ఇశ్రాయేలు, జాగ్రత్తగా విను. వాళ్ళ పొలిమేరలు దాటి వెళుతున్నావు. ఆ పొలిమేర దాటిన తర్వాత నీకు వచ్చేది కనాని. కాబట్టి నువ్వు దాటి వెళ్ళుచున్నావు కాబట్టి జాగ్రత్త సుమా, నువ్వు మిక్కిలి జాగ్రత్తగా ఉండండి అంటూ ఉంటాడు. మరొక మాట ఏంటంటే, వారు మీకు భయపడుతున్నప్పుడు జాగ్రత్త ఎందుకు అవసరం? ఏశావు సంతానాన్ని, ఏశావు రాజ్యమును దాటి వెళుతున్నావు నీవు. వాళ్ళు మీకు ఏశావు సంతానం నీకు భయపడతారు నీకు. కాబట్టి నువ్వు మిక్కిలి జాగ్రత్తగా ఉండమని చెబుతూ ఉంటున్నాడు. వాళ్ళు మనకు భయపడినట్టయితే మనం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఏమిటి? ఎందుకన్నాడు ఆ మాట? ఏశావు సంతానానికి ఇచ్చాను, వాళ్ళతో జాగ్రత్తగా ఉండంటూ ఉంటున్నాడు. అంతేకాదు మోయాబు దేశమును కూడా దాటబోతూ ఉన్నావు, మోయాబుల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండమంటూ ఉంటున్నాడు. అంతేకాదు అమ్మోనీయులను కూడా దాటబోతున్నావు, అమ్మోనీయుల దగ్గర కూడా జాగ్రత్తగా ఉండమంటూ ఉంటున్నాడు. వాళ్ళని బాధ పెట్టొద్దు అంటూ ఉంటున్నాడు ఆయన. వాళ్ళని ఏమన్నాడు ఇక్కడ? బాధింపవద్దు, నీకు భయపడతారు వాళ్ళు. చాలు ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, కాబట్టి వాళ్ళకి భయపడతారు కాబట్టి, వాళ్ళని దాటి వెళుతున్నావు కాబట్టి నీవు బహు జాగ్రత్తగా ఉండంటూ ఉంటాను. దేవుని బిడ్డలారా, మీకు అర్థం కావడానికి కొన్ని సంగతులు చెప్తాను. మన పిల్లలు కానీ మనము కానీ కొందరితో సహవాసం చేస్తున్నాడు. ఆ పిల్లల గురించి మన పిల్లలు కాకుండా ఇతర పిల్లల గురించి మనకు బాగా తెలిసిన తర్వాత మన పిల్లలు వాళ్ళతో ఆడుకోవడానికి వెళ్తున్నప్పుడు మనం ఏం చెప్తాం వాళ్ళకి? పలానోడు మంచోడు కాదు, పలానోడు అబద్ధాలు ఆడుతాడు, పలానోడు దొంగ పనులు జరుగుతాయి, పలానోడు మంచోడు కాదు, జాగ్రత్తగా ఉండి. ఎందుకంటే ఏంటి జాగ్రత్త ఏంటి? ఎందుకు చెప్పిన జాగ్రత్త అంటే మనం భయపడటం కాదు, వాళ్ళు చేసిన పనులు నువ్వు చేయొద్దు. వాళ్ళు చేసిన పనులు చేయదు. వాళ్ళు ఒక విషయం కూడా నువ్వు నేర్చుకోవద్దు. వాళ్ళను ఒక్క విషయం కూడా నీవు నేర్చుకోవద్దు. వాళ్ళ మాట నువ్వు వినొద్దు. చెబుతావు
కొన్నిసార్లు కొన్ని వీధుల్లో జరిగిన సంభాషణ, కొంతమంది మంచివాళ్ళు ఉండరు, అందరూ చెడ్డోళ్ళు ఉండరు, అందరూ మంచివాళ్ళు కూడా ఉంటారు కదా. అందరూ మంచి పనులు చేసేవాళ్ళు ఉంటారు, అందరూ చెడ్డ పనులు చేసేవాళ్ళు కూడా ఉండరు. ఇవి ఉంటాయి. అప్పుడు మనకి ఎవరైనా కొంచెం రౌడీజంగా తిరుగుతున్న వాళ్ళు కనబడడం, అబ్బాయి వాళ్ళ కుటుంబం మంచిది కాదని చెప్పరా? వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వాళ్ళ ఇంట్లో మీరు కాపురం ఉంటున్నారు, అద్దెకు ఉన్నారు కదా, జాగ్రత్తగా ఉండండి. చెప్పరా? ఏమండి, దేవుని బిడ్డలారా, దేవుడు కూడా అన్నయ్యని దాటుకుంటూ వెళ్తున్నాడు. తమ్ముడేమో ఇశ్రాయేలుగా మారాడు, అన్నయ్య ఏమో ఏశావుగానే మిగిలిపోయాడు. ఏశావు మనస్తత్వం ఎటువంటిదంటే వ్యతిరేకమైనది. ఏశావు యొక్క మనస్తత్వం వ్యతిరేకమైనది. ఏశావు మనస్తత్వం ఎటువంటిదంటే అతని దృష్టి భూసంబంధమైనదే కానీ పరసంబంధమైనది కాదు. అతని దృష్టి ఎటువంటిదంటే దేవుడు కూడా నాకు అవసరం లేదు, లోకం ఉంటే చాలనుకునేవాడు ఏశావు యొక్క మనస్తత్వం. అందుకని జ్యేష్ఠత్వాన్ని తమ్ముడికి అమ్మేసుకున్నాడు. నాకు అన్నం ఉంటే చాలులే, జ్యేష్ఠత్వం ఉంటే నాకెందుకు, లేకపోతే నాకెందుకు, అది నాకు అవసరం లేదు, నా కడుపు నింపలేని జ్యేష్ఠత్వం నాకు ఉంటేనే పోతేనే అనుకున్నాడు. ఎవరు? ఏశావు. దేవుని బిడ్డలారా, ఏశావు జ్యేష్ఠత్వం గురించి నిర్లక్ష్యంగా ఉన్నాడు, దాని మీద లక్ష్య పెట్టలేడు. అంతేకాదు ఏశావు తల్లిదండ్రులకు అవిధేయుడు. తల్లి తండ్రి ఏదైనా చెప్పారనుకోండి, దానికి వ్యతిరేకంగా పనిచేస్తాడు. దేవుడు చెప్పిన దానికి వ్యతిరేకంగా పనిచేస్తాడు, తల్లిదండ్రులు చెప్పిన దానికి కూడా వ్యతిరేకంగా పనిచేస్తాడు. పైగా ఎవరైనా ఇస్సాకు కుటుంబంలో, వాగ్దాన పుత్రుడు కుటుంబంలో ఎవరు? మన తండ్రి కుటుంబంలో ఎవరంటే జ్యేష్ఠుడు. మన తండ్రి కుటుంబంలో అతను జ్యేష్ఠుడు. ఇస్సాకే, నన్ను క్షమించండి, ఏశావే కదా ఆ జ్యేష్ఠత్వం నాకెందుకు అనుకున్నవాడు. తల్లిదండ్రులకు వ్యతిరేకంగా ఎలా నడుస్తాడంటే, ఎందుకు చెప్తాను ఈ మాట? యాకోబుని పిలిచి, ఒరే బాబు, నువ్వు ఆశీర్వాదం పొందుకున్నావు కాబట్టి ఈ కనాను స్త్రీలో ఎవరిని కూడా నువ్వు పెళ్లి చేసుకోవద్దు, అని చెప్పేసి అన్నారు. ఎవరు? అమ్మ చెప్పింది, నాన్న చెప్పాడు. ఆ మాట ఎవరన్నారు? ఏశావు కూడా విన్నాడు. కాబట్టి నాన్న చెప్పాడు, కనాను స్త్రీలు ఎవరిని పెళ్లి చేసుకోవద్దు అన్నాడు, కాబట్టి నేను చేసుకోకూడదు అనుకోవాలి. ఎవరు? ఏశావు. కానీ తల్లిదండ్రులకు వ్యతిరేకంగా వెళ్ళిపోయి కనాను స్త్రీని పెళ్లి చేసుకున్నాడు, 2-3. అంటే తల్లిదండ్రులకు వ్యతిరేకం, తల్లిదండ్రులకు అవిధేయుడు, తల్లిదండ్రులకు ఎంతో బాధ కలిగించినటువంటి ఏశావు తన భార్యలు, తల్లిదండ్రులు ఇస్సాకుకు రెబ్బగాకు ఎంతో బాధ కలిగించినటువంటి వాళ్ళు. దేవుని బిడ్డలారా, ఆదికాండములు ఆ సంగతులు మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. ఆదికాండము దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. 28వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. అతనికి ఆజ్ఞాపించిననియు ఏశావు తెలుసుకున్నప్పుడు ఇష్టురాండ్రు కారని ఏశావుని తెలిసినప్పుడు ఏశావు ఇష్మాయేలు వద్దకు వెళ్ళి తనకున్న భార్యలు కాక అబ్రహాము కుమారుడు ఇష్మాయేలు కుమార్తె నెబాయోతు సహోదరిన మహలటును కూడా పెళ్లి చేసుకున్నాడు. తల్లిదండ్రులు చెప్తున్నారు యాకోబుని చేసుకోవద్దంటే, మా అమ్మ నాన్నకి ఇష్టం లేదు కాబట్టి ఇష్టం లేని పని చేయాలనుకున్నాడు. దేవునికి ఇష్టము లేని పని ఈనాడు క్రైస్తవుడు చేస్తున్నాడు. దేవునికి ఇష్టము లేనటువంటి పని ఈనాడు క్రైస్తవుడు ఉంటున్నాడు. ఏశావు లోకమునకు సాదృశ్యంగా కనబడుతూ ఉన్నాడు, ఇశ్రాయేలు క్రైస్తవ సమాజమునకు సాదృశ్యంగా కనబడుతూ ఉన్నాడు. ఇప్పుడు లోకాన్ని మనం ఏం చేస్తున్నాం? దాటి వెళ్ళబోతూ ఉంటాం, ఎక్కడికి? నిత్యత్వంలోనికి వెళ్ళబోతున్నాం. కాబట్టి లోకము మనలో ఉండాలా, దేవుని రాజ్యం మనలో ఉండాలా?
మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదని చెబుతూ ఉంటున్నాడు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఎవడైనను లోకమును ప్రేమించని, లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి అన్నాడు. అంటే ఇప్పుడు మనం బంగారాన్ని ప్రేమించాలా, ప్రేమించొద్దా? మంచి బట్టలను ప్రేమించాలా, ప్రేమించొద్దా? మంచి భోజనాన్ని ప్రేమించాలా, ప్రేమించవద్దా? ఇదే ప్రేమించకపోతే మన ఎలా ఉంటాం? ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇవన్నీ ఉండాలా, ఉండక్కర్లేదా? బంగారం ఉండాలా, ఉండక్కర్లేదా? కొంతమంది కొన్ని సంఘాల వాళ్ళు చెబుతూ ఉంటున్నారు, తెలియక బంగారు వస్తువులు ధరించకూడదని కొంతమంది చెబుతూ ఉంటారు. బంగారు వస్తువులు కొంతమంది ధరించకూడదని చెబుతూ ఉంటుంది. వారి మెడలో ఉండవు, కానీ వాళ్ళ ఇంట్లో మాత్రం, ఇంట్లో లేకపోతే ఎక్కడ ఉంటాయి? ఖచ్చితంగా బ్యాంకులో ఉంటాయి. ఇంట్లో లేకపోతే ఎక్కడ ఉంటాయి? బ్యాంకులో ఉంటాయి. కానీ ఒంటి మీద మాత్రం బంగారం వేసుకున్నంత మాత్రాన తప్పు కాదు, పాపము కాదు. దేవుడు నిర్జీవ వస్తువులే వాడుకున్నాడు కదా. అటువంటిప్పుడు వీటిని కూడా దేవుడు వాడుకుంటాడో వాడుకుంటాడు. బిల్లీ గ్రహం గారు సేవ చేస్తున్నప్పుడు అనేక మంది కేజీలు బంగారం తీసుకొచ్చి ఇచ్చారంట, కానుకలు. కానీ మరి బంగారం లేదనుకున్నప్పుడు ప్రేమించవద్దని అనుకున్నారు కూడా, ఆ బంగారం వచ్చేదా? ప్రపంచవ్యాప్తంగా దేవుని సువార్త ప్రకటించేవాడా? ప్రభునందు ప్రియమైనటువంటి ఉండాలి, కానీ దాని మీద మనకు ప్రేమ ఉండకూడదు. వాడుకోవాలి, కానీ దాని మీద మనకి మమకారం అనేది ఉండకూడదు. ఉండాలి, అది నాది కాదు, అది దేవుని అనుకోవాలండి. మంచి బట్టలు ఉండాలి, వాడుకోండి. మంచి వస్తువులు ఉండాలి, వాడుకోండి. కానీ వీటిని బట్టి మనం అతిశయించడానికి వీలు లేదు. కొంతమంది బట్టలు వేసుకుంటారు, ఈ బట్టలు వేసుకుంటేనే మనము ప్రభు బల్లో పాలు పంపులు పొందాలనుకుంటూ ఉంటారు. కొంతమంది ప్రభు బల్లో పాలు పంపులు పొందాలంటే మా పాస్టర్ గారు చెప్పిందే ఏం చెప్తారు? శనివారం బాగా తలంటుకోవాలి. మళ్ళీ ఒక షాంపూ కాదు, 2 షాంపూలు కాదు, అవసరమైతే ఓ బాటిల్ దెబ్బరించేసుకోవాలి. అంత మురికెక్కిపోయిన తలలు. మళ్ళీ తెల్ల బట్టలు వేసుకోవాలట. ఏ బట్టలు వేసుకోవాలి? తెల్లని బట్టలు వేసుకుని ప్రభు వల్ల పాలు పంపులు పొందాలంటూ ఉంటారు. మరి మిగతా రోజుల్లోనూ అంటే ఆదివారం ఒక రోజుని తెల్లబడి పరిశుద్ధంగా ఉండి, మిగతా రోజుల్లో మన ఇష్టం వచ్చి ఉండొచ్చా? మన విశ్వాసము లోక సంబంధమైనదిగా ఉండకూడదు. మన విశ్వాసం ఎలా ఉండాలంటే దైవ సంబంధముగా, దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి. బట్టల్లో లేదు పరిశుద్ధత, బట్టల్లో లేదు రక్షణ, బట్టల్లో లేదు విశ్వాసము. నువ్వు ఏ బట్టలు వేసుకున్నా పర్వాలేదు, హృదయము శుద్ధవుతే చాలు. హల్లెలూయా. ఏది శుద్ధం ఉండాలి? తెల్లని బట్టలు వేసుకున్న వారు ధన్యులు, వారు దేవుని చూసేదరని ఉన్నాడా? వారు దేవుని చూసేదరని బైబిల్లో ఉన్నదా? లేదా హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూసేదరని ఉన్నదా? నల్లని బట్టలు వేసుకున్న వారు ధన్యులు, వారు పరలోకం వెళ్తారని బైబిల్లో ఉందా? లేదు కదా. పోనీ నల్లని బట్టలు వేసుకుని నరకానికి వెళ్తారని ఉందా? పోనీ బైబిల్లో. నల్లని బట్టలు వేసుకున్న పాపులను ఎక్కడ బైబిల్ ఉందా? లేదండి. కాబట్టి బట్టల యందు మనకి పరిశుద్ధత అనేది కాదు. మంచిగా బట్టలు కట్టుకుంటే చాలు. ఏమండి? మంచిగా బట్టలు కట్టుకుని చక్కటి దుస్తులు వేసుకుని మంచిగా ఉంటే చాలు, శుభ్రంగా ఉంటే చాలు. దేవుని బిడ్డలారా, మరి మన అమ్మ కంటే నాన్నకంటే గొప్ప బట్టలు ఇచ్చాడు కదా దేవుడు. మన అమ్మ నాన్నలు ఏం కట్టుకున్నారు?
ఏండి ఏం కట్టుకున్నారు? ఆకులు కట్టుకున్నారండి. అమ్మా నాన్నలు ఏం కట్టుకున్నారు? మరి దానికంటే బెస్ట్ వస్తువు బట్టలు ఇచ్చాడు కదా మనకి. కాబట్టి బట్టల యందు పరిశుద్ధత, బట్టల యందు నీతి, బట్టల యందు భక్తి లేదండి. భక్తి లేదండి. భక్తి ఎక్కడదంటే హృదయపూర్వకమైనటువంటి భక్తి మనకు ఉండాలి. హృదయము శుద్ధి అవ్వాలి. హల్లెలూయా. హృదయం ఏమవ్వాలి? శుద్ధి అవ్వాలి. హృదయము శుద్ధి అయితే నీ దేహం అంతా కూడా శుద్ధి అంటాడు. నీ హృదయం తేటగా ఉంటే నీ కన్ను కూడా. హృదయంలో కల్మషం ఉందనుకోండి, మీ ఎలా చూస్తారు? హృదయంలో కల్మషం ఉందని, హృదయంలో ద్వేషం ఉందనుకోండి, ద్వేషం ఉన్నప్పుడు మనుషులను చూస్తే ప్రేమగా చూడగలరు. అమ్మ అని పిలవగలుగుతారా? ఎందుకు వచ్చింది ఇంటికి? ఏమండి? ప్రభునందు ప్రియమైనటువంటి వారు ఎందుకు వచ్చింది ఇంటికి అని సీమోన్లాగా మాట్లాడుతాం. ఎవరు పిలిచారు ఇంటికి? ద్వేషం ఉన్నది. ఎవరి మీద? ఆ స్త్రీ మీద సీమోనికి ఏముంది? ద్వేషం ఉన్నది. ద్వేషం ఉన్నది. మంచిది కాదనేది ద్వేషం ఉన్నది. అదే హృదయం అంటే తేటగా ఉందనుకోండి, మన కళ్ళు కూడా ఎలా ఉంటాయి? తేటగా చూడగలరు. అమ్మ ఎందుకు వచ్చారమ్మా, ఏం కావాలి, ఏం అవసరం వచ్చారని. కళ్ళల్లో నవ్వు ఉంటుంది, కళ్ళల్లో సంతోషం ఉంటుంది, కళ్ళల్లో ఆనందం ఉంటూ ఉంటుంది. అది ప్రేమతో కూడి పలకరింపుతో కూడినటువంటి కళ్ళు యొక్క సౌందర్యం అలా మారిపోతుంది. అంటే కళ్ళల్లో మనసులో హృదయంలో కొంత విషయం పెట్టుకుని ద్వేషం పెట్టుకున్నారు అనుకోండి, మీ అంకలు చెప్తారా ఎందుకు వచ్చా ఏంటి అని. వెంటనే చూపు మారిపోవటం ఉంటుంది. చూపు దృష్టి మారిపోతూ ఉంటుంది. దేవుని బిడ్డలారా, కాబట్టి హృదయమును శుద్ధి చేసుకోవాలి. ఎందుకంటే ఈ లోకమును దాటబోతూ ఉంటున్నావు. ఈ లోకములో ఉన్న వాటి నేను చూడకండి, ప్రేమించకండి అంటూ ఉంటున్నాడు. వాడుకోవద్దని అంటలేదు, వాడుకోండి కానీ ప్రేమించకండి. ఇదే శాశ్వతం అనుకోకండి అని దేవుడు చెబుతున్నాడు. ఎందుకంటే ఏశావుకి ఇచ్చినటువంటి ఆ ఐశ్వర్యం నువ్వు ఆశిస్తావేమో, ఆశించవద్దు. ఏశావుకి దేవుడు ఏమి ఇచ్చాడు? గొప్ప ఐశ్వర్యం ఇచ్చాడు. యాకోబు ఏశావు నన్ను చంపడానికి వస్తున్నాడు, పట్టుకోవడానికి వస్తున్నాడంటే భార్యను కూడా ఇచ్చేసాడు, పిల్లలను కూడా ఇచ్చేసాడు, మరి పని వాళ్ళని ఇచ్చేసాడు, గొర్రె మందల్ని ఇచ్చేసాడు, గాడిద మందల్ని ఇచ్చేసాడు, పశు మందల్ని ఇచ్చేసేసి ఒక్కడు ఆ యొక్క పెనియేలు స్థలములు మిగిలిపోయాడు. ఎవరు? యాకోబు. చిరమోషి దగ్గరకు వచ్చి ఇవన్నీ ఎవరివంటే నా రాజు అయిన నా ప్రభు అయిన నీకు ఇస్తున్నాను అని చెప్పేసి ఏశావుతో మాట్లాడుతున్నప్పుడు ఏశావు అంటాడు, దేవుడు నీకంటే ఎక్కువగా నన్ను ఆశీర్వదించాడంటూ ఉంటూ ఉంటాడు. ఏశావును గొప్పడిగా చేశాడా లేదా? ఈ లోకము గొప్పడా కాదా? మనుషుల దృష్టికి ఈ లోకము చాలా గొప్పది. ఏశావు దృష్టికి ఈ లోకము చాలా గొప్పది. ఈ లోకాన్ని ప్రేమించే వాళ్ళకి లోకం యొక్క గొప్పదనం ఏంటో వాళ్ళకి తెలుసు. కానీ ఈ లోకములో ప్రభువు నమ్ముకొని పరలోకము నమ్ముకున్న వారికి, దేవుని నిత్యజీవం నమ్ముకున్న వారికి ఈ లోకము కంటే ఆ లోకం ఎంత మహోన్నతమైనదో క్రైస్తవులకు తెలుసు. అందుకని ఈ లోకాన్ని నువ్వు దాటి వెళ్ళబోతూ ఉన్నావు. షేయూరులో కాపురం ఉన్న ఏశావు సంతానాన్ని దాటి వెళ్ళబోతూ ఉంటున్నావు. కాబట్టి నువ్వు మిక్కిలి జాగ్రత్తగా ఉండు. వారితో సహవాసం చేస్తావేమో, వారిని ఆశిస్తావేమో, వారితో నువ్వు కలిసిపోతావేమో, వారి మాటలకు నువ్వు లొంగిపోతావేమో, వాడి తర్కానికి నువ్వు దాసోహం అంటావేమో. కాబట్టి జాగ్రత్తగా ఉండు. దేవుని బిడ్డలారా, ఈ విషయాలన్నీ మనకు వర్తిస్తాయండి. మిక్కిలి జాగ్రత్తగా ఉండమంటున్నాడు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనమైతే ఒక ఇల్లు కట్టుకున్నాం అనుకోండి, అమావాస్య ముందు వచ్చింది, ఇల్లు కట్టుకున్నాం, పునాది వేద్దాం అనుకున్నాం. అప్పుడు ఎవరైనా వచ్చి అమ్మలక్కలు వచ్చి, మీరు క్రైస్తవులే, దేవుని నమ్ముకున్న వాళ్ళే, పునాది వేద్దాం అనుకున్నప్పుడు అమావాస్య ముందు, రేపు అమావాస్య లేదా 2 రోజులు ముందు, 2 రోజులు పోయిన తర్వాత అమావాస్య వస్తుంది, ఈ రోజున మనం పునాది వేస్తున్నామంటే వేసేద్దామని పాస్టర్ గారు వేసేద్దామన్నాడు. కానీ మీరేమనుకుంటారు? అప్పుడు వేసేద్దాం అనుకుంటారు. కానీ ఎవరో ఒక అమ్మలక్కలు వచ్చి, అదేటమ్మా అమావాస్య ముందు ఇంటికి పునాది వేస్తున్నారు, ఆలోచించండి అనరనుకోండి, వెంటనే గుండెలో లటక్కమని పడిపోతుంది పెద్ద రాయ. అది కదమ్మా, ఇంట్లో ఉంటే బాగుండాలి కదా, మీరు ఇంట్లో ఉంటే మీ అదృష్టం కలిసి రావాలి,
మీ పనులు కలిసి రావాలి, మీ చేస్తున్న పనులు కలిసి రావాలి, మీరు ఆరోగ్యంతో ఉండాలి, నీ బిడ్డల మంచి ప్రయోజకులు అవ్వాలి అని చెప్పానమ్మా అని చెప్పేసి వెళ్ళిపోతారు వాళ్ళు. తర్వాత ఏముంటుంది మన మనసులో? తీరమూసి పాస్టర్ గారు చెప్పేశాం, తీరమూసి పాస్టర్ గారికి చెప్పేశాం. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు అమావాస్య ముందు పునాది వేయాలి, ఎక్కలట. వాళ్ళ గురించి కాదు, మన గురించి ఆలోచన చేస్తాను. ఏంటి? ప్రభునందు ప్రియమైన వాళ్ళ గుండెల్లో రైలు పరిగెడుతూ ఉంటే, మనసు పరిగెడుతుంటే, నెమ్మది ఉండదు, ఏమవుతుంది ఏంటో. దేవుడు నిజమైన దేవుడు యేసు ప్రభువే, కానీ కొంచెం లోకం మాటలు కూడా మనం వినాలి కదా అని మనకు మనసు తోస్తూ ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఏదో వంక పెట్టుకుని దాన్ని మానేసామండి, మన పలానా రోజు పెట్టుకుందాం అనుకుంటున్నామండి అని చెప్పి, వీడికి ఏం తెలుసు దాంట్లో మాయమర్మ సేవకుడికి సరేనమ్మా అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. కానీ మన మనసు పీకుద్దా పీకదా చెప్పండి? పీకుద్దా పీకదా? అరే, ఒకవేళ నిజంగా కాళ్ళ కట్టేసిన తర్వాత ఇలా నష్టం జరిగింది అనుకోండి, వాళ్ళు చెప్పారు వాళ్ళ మాట నేనేం చేయలేదు, వినలేదు అని చెప్పేసి బాధపడుతూ ఉంటాడు. దేవుని బిడ్డలారా, కాబట్టి ఏశావు సంతానాన్ని నువ్వు దాటి వెళ్ళబోతున్నావు, వాళ్ళ మాటను వినొద్దు, వాళ్ళ వైపు నువ్వు చూడొద్దు. కానీ వాళ్ళు నీ వైపు చూడండి, వాళ్ళు నీకు భయపడతారు, వాళ్ళు నీకు భయపడతారు. ఈ జ్యేష్ఠత్వాన్ని తృణీకరించిన వాళ్ళు, లోకము కూడా యేసు ప్రభువుని తృణీకరించింది. లోకానికి యేసుప్రభు అవసరం లేదు, లోకములో ఉంటే చాలు, యేసుప్రభులకు అవసరం లేదు. కానీ లోకములో ఉన్న నీవు యేసుప్రభు కావాలని నమ్ముకున్నావు, నిత్య జీవం కావాలి, ఆ మహిమ లోకములో ఉండాలి, యుగ యుగాలు ఉండే లోకంలో ఉండాలి. ఆ యుగ యుగాలు కూడా ఆ నక్షత్ర మండలంలో ఉన్న మహానుభావులందరినీ కూడా, అదృశ్య ప్రపంచములు ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా యేసుప్రభు ఎలాగైతే ఏలుబడి చేస్తున్నావు, నేను కూడా అలా ఏలుబడి చేయాలని కఠోర దీక్షతో యేసుప్రభుని నమ్ముకున్న మనము ఆశతో జీవిస్తూ ఉంటున్నాం. వాళ్ళంటే ఈ లోకము ఉంటే చాలండి, ఈ లోకములో ధనము, తినడానికి ధనము, ఉండడానికి ఇల్లు, మరి మంచి కుటుంబం ఉంటే చాలండి అనుకుంటూ ఉంటున్నారు. ఇలాగ అనుకున్న వాళ్ళందరూ కూడా అతి త్వరలోని వాళ్ళు వెళ్ళకూడని స్థలములో వాళ్ళు ఉంటూ ఉంటారు. దేవుని బిడ్డలారు, కాబట్టి మన కనుదృష్టి మారాలి, మన కనుదృష్టి మారాలి. ఎందుకంటే మన సహవాసం ఎవరితో ఉండాలంటే, ఒకవేళ మీరు వాళ్ళతో కూడి సహవాసం చేస్తారేమో, వాళ్ళతో మీరు కూర్చొని ఏం చేస్తారు? సహవాసం చేస్తారేమో. సహవాసం చేయకండి. ఎందుకంటే జ్యేష్ఠత్వాన్ని తృణీకరించినటువంటి వాళ్ళు, తల్లిదండ్రులకు అవిధేయులైనటువంటి వాళ్ళు. కాబట్టి వాళ్ళతో మీరు సహవాసం చేయకండి అంటూ ఉంటున్నాడు. 2 కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం చదువుకున్నాను చూడండి. 2 కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం, మీరు అవిశ్వాసులతో జోడిగా ఉండకూడదు. అంటే మీరు వీళ్ళు ఎవరన్నమాట? విశ్వాసులు ఎవరితో జోడుగా ఉండకూడదంట? అవిశ్వాసులతో అంటే దేవుని నమ్మని వారితో మనం ఇద్దరు కలిసి ఉండకూడదు. అంటే మనం ఎవరితో ఉండాలి? మన సహవాసము తండ్రి అయిన దేవునితో ఉండాలి, కుమారుడైన ప్రభువుతో ఉండాలి, యేసు రక్తము కడగబడిన వారితో ఉండాలి అన్నారు. డిఎల్ మోడీ గారు ఒక ప్రశ్న వేసాడట. ఒక ఆయన వచ్చాడు ఆయన దగ్గరికి, నేను చాలా మంచివాడిని అని చెప్పుకుని వచ్చాడు. అవును, మీరు మంచివాళ్ళే కాదని ఎవరున్నారు? కాబట్టి నాకు బాప్టిజం అన్నాడంట. నీకు బాప్టిజం ఇస్తాను కానీ నీ ఫ్రెండ్స్ ఎవరో చెప్పమన్నాడటండి. టెల్ మీ యువర్ ఫ్రెండ్స్, ఐ టెల్ వాట్ కెన్ యు ఆర్. నీ స్నేహితులు ఎవరో చెప్పు, నేను నీకు బాప్టిజం ఇస్తాను. అప్పుడు ఎందుకంటే ఆ స్నేహితులు ఎటువంటి వాళ్ళు, వీడు కూడా ఎటువంటి వాడవుతాడు? అటువంటి వాడు. లోకస్తులతో స్నేహం చేస్తే మనం ఎలా ఉంటాము? లోకస్తుల్లాగానే కనబడుతూ ఉంటాం. అలాగే దైవజనులతో సహవాసం చేస్తే మనం ఎలా ఉంటాము? దైవజనులాగానే ఉంటాం. దేవుని ప్రజలతో సహవాసం చేస్తే మనం ఎలా ఉంటాము? దేవుని ప్రజల్లాగే ఉంటాం. అబద్ధాలు ఆడేవారితో సహవాసం చేస్తే మన నోటంటే ఏమొస్తాయి? నీతి పనులు చేసేవారితో సహవాసం చేస్తే మనకేం దొరుకుతుంది?
జ్ఞానం గలవారితో సహాయం చేస్తే ఇంకా జ్ఞానం అభివృద్ధి చెందుతూ ఉంటుంది. మొద్దోళ్ళతో సహాయం చేస్తే ఆ లోకమంతా మాయరా, తిని తాగితే సరిపోతుంది. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే లోకస్తులు సహవాసం చేశామో ఇంటిలో అవిధేయులు అవుతారు. మొట్టమొదట ఎక్కడవుతారు? ఇంటిలో అవిధేయులు. హృదయం భయం ఎప్పుడు కూడా ఉంటుంది. వాళ్ళు మంచి చేయాలని కూడా చెడు పనులు చేస్తూ ఉంటారు. ఇటు తల్లిదండ్రులకు వ్యతిరేకంగా నడుస్తూ ఉంటారు, సంఘానికి వ్యతిరేకంగా నడుస్తూ ఉంటారు, తాము కూడా వ్యతిరేకంగా నడుస్తూ ఉంటారు. చివరికి నెమ్మది లేకుండా అయిపోతూ ఉంటారు. చివరి కారికి వాళ్ళ కంటికి కనిపించేది ఏంటంటే ఆత్మహత్య. ఇది పెద్ద నేరం. పాపులు నరకానికి వెళ్తారో వెళ్ళరో తెలియదు, కానీ తెలుసు కానీ తెలియదు కానీ ఉంటున్నాను. కానీ ఆత్మహత్య చేసుకున్నాడు ఎక్కడికి వెళ్తాడు? ఖచ్చితంగా 100% నరకంలో ఉంటాడు. చాలామంది యవనస్తులు చూస్తూ ఉంటాను, దారంటే వెళ్తున్నప్పుడు చిన్నపిల్లలండి, చిన్న వయసులో ఉన్నాడు, ఇంచుమించు 18-20 సంవత్సరాల లోపున ఐ మిస్ యూ అని ఇక ఆ పేర్లు కనబడతాయి అక్కడ. ఒరే బాబు నేను మిస్ అయిపోవరా బాబు అని చెప్పేసి. ఏమండి ఆ మాట వీళ్ళంటలేదు, ఆడంటున్నాడు ఆ మాట. నేను మిస్ అయిపోయాను. ఏది? దేవుని రాజ్యాన్ని దేవుణ్ణి మిస్ అయిపోయాను. ఎప్పుడైతే తల్లిదండ్రులకు అవిధేయులయ్యారో, ఎప్పుడైతే సంఘానికి అవిధేయులయ్యారో, ఎప్పుడైతే దేవుని వాక్యానికి అవిధేయులయ్యారో, ఎప్పుడైతే తాము అవిధేయులైపోయారో, ఇంకా చేతగాని పనులు అయిపోయినాయో, ఆఖరికి వచ్చేది ఏంటంటే అదే కనబడుతుంది అక్కడ. ఇంక ఈ బ్రతకూడదు. కొంతమంది చిన్న మాటలకి అత్తగారు తిట్టిందని కోడలు ఉరిపోసుకుంది, కోడలు ఏదో అన్నదని అత్తగారు ఉరిపోసుకున్నదంట. ఎంత దారుణమండి! ఎందుకంటే ప్రభువునందు ప్రియమైన లోకము యథార్థతకు వ్యతిరేకంగా నడిపించేదే లోకం. యథార్థతకు వ్యతిరేకంగా నడిపించేదే లోకము. కాబట్టి ఏశావు సంతానం కూడా దాటి వెళుతున్నారు. కాబట్టి మీరు వాళ్ళ మాట వినకండి, మీరు వినకండి, వాళ్ళతో సహవాసం చేయకండి. మన సహవాసం అయితే దేవుని ప్రజలతో ఉండాలి, దేవునితో ఉండాలి, వాక్యముతో ఉండాలి, ప్రార్థన చేసేవాళ్ళతో ఉండాలి. నీ సమస్యలు ఎప్పుడూ కూడా నీ తోటి విశ్వాసతో పంచుకో తప్ప లోకస్తులతో ఎవరితో కూడా పంచుకోవద్దు. నీ కష్టాలు ఎప్పుడూ కూడా నిన్ను ప్రేమించేవారితో పంచుకో. ఎవరి దగ్గర పంచవద్దు, ఎవరికి చెప్పవద్దు. ఎవరు లేరనుకోండి, దేవుడు ఉన్నాడు కదా, ఆయన దగ్గర చెప్పుకుందాం. దేవుడు ఉన్నాడు చెప్పుకుందాం, అని దేవునితో చెప్పుకోండి. దేవుడు తగిన సమయంలో దేవుడు నిన్ను తప్పిస్తాడు, ఇచ్చిస్తాడు, దేవుడు నిన్ను కాపాడుతూ ఉంటాడు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, అక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తే మేలు జరుగుద్ది అనుకోండి. ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండు, దేవుని దగ్గరే ఉండు. దేవుని దగ్గర ఉండే ప్రతి సమస్యకు పరిష్కారము దేవుడు నీకు ఇస్తాడు. శత్రువులు కూడా మిత్రులుగా చేయగలడు. కఠినమైన సమస్యలు కూడా తీర్చగలిగినటువంటి వాడైనా. ఆయనకు అసాధ్యమనేది ఏదీ లేదండి. ఇరిమేత అంటూ ఉంటాడు, వారు నీ తట్టు తిరగాలి కానీ నీ వారి తట్టు నీవు తిరగకూడదు. మనం ఏం చేస్తాం? మనం అర్జెంటుగా ఆటోమేటిక్గా అటు టర్న్ అయిపోతూ ఉంటాం. అందుకని మిక్కిలి జాగ్రత్తగా ఉండండి. మీరు మిక్కిలి జాగ్రత్తగా ఉండండి. దేవుని బిడ్డలారా, ఏశావు సంతానంతోనే కాదు, మోయాబు సంతానంతో కూడా మిక్కిలి జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ వాళ్ళు రక్షణలోంచి తొలగిపోయని చెప్పేసి వాళ్ళ విషయంలో మీరు వాళ్ళని బాధించకండి. వాళ్ళని ఏం చేయొద్దు, మీరు బాధించకండి. బైబిల్ గ్రంథంలో 3 విషయాల్లో బాధించవద్దు అన్నాడు. ఒకటి, ఏశావు సంతానం విషయంలో వాళ్ళని మీరు బాధించవద్దు. తర్వాత మోయాబు సంతానం విషయంలో వాళ్ళని మీరు బాధించవద్దు. అమ్మోనీయుల విషయంలో బాధించవద్దు అన్నాడు. వాళ్ళ జోలికి వెళ్ళకండి, కానీ వాళ్ళని నువ్వు వాళ్ళు మీకు భయపడుతున్నారు చెప్పి బాధించవద్దు, బానిసలుగా చేసుకోవద్దు. వారి స్వాస్థ్యములు
అణువు కూడా తీసుకోవద్దు. నోరు మూసుకుని అన్నీ మూసుకుని వెళ్ళిపోమన్నాడు అంతే. అతను ఒకవేళ నీవేమన్నా వాళ్ళ దగ్గర కొనుక్కోవాలనుకుంటే ఆ నీళ్లు కానీ వస్తువులు కానీ డబ్బులిచ్చి కొనుక్కోమన్నాడు. డబ్బులిచ్చి ఏం చేయమన్నాడు? రోకలిచ్చి కొనుక్కోమన్నాడు. వెండిచ్చి బంగారం ఇచ్చి కొనుక్కోమన్నాడు తప్ప వాళ్ళు ఆశించవద్దన్నాడు. అందుకని చెబుతాడు, ఈ లోకమును ఆశించిన వానికి ఇస్కరేతు యోధా ఎటువంటి ఆశించాడు? లోకాన్ని ఆశించాడు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, మన ఆత్మీయ జీవితంలో మనం ఆశించవలసింది ఏంటంటే దేవుని సన్నిధిని మనం ఆశించాలి. చిరకాలము యెహోవా మందిరం నీ నివాసము చేసేదని అంటున్నాడు కదా. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, మరొక మాట చదువుకుని మనం ముగించేసుకుని ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము 7వ వచనం చదువుకున్నాను చూడండి. చాలు చాలు. ఐగుప్తులో ఉన్న మనం ద్వేషించవద్దు. ఎదోమీయులను కూడా, ఎదోమీయులు అంటే ఏశావు సంతానమే. ఏశావు సంతానం కూడా ఏం చేయొద్దు? ద్వేషించవద్దు. ఎందుకంటే ఐగుప్తు దేశంలో పరదేశిగా ఉన్న. అందుకని చెడ్డవారిని చూసి నీవు వ్యసన పడవద్దు, చెడు పనులు చేసిన వారిని చూసి నీవు వ్యసన పడవద్దు అంటూ ఉంటాను. మనం ఏం చేస్తాం? ఎన్న టకీ మీద దానికి సమాధానం వస్తూ ఉంటాడు. నోరు మూసుకుని వెళ్ళాల్సిందే తప్ప నోరు ఎత్తొద్దు అన్నాడు అక్కడ, అంతే. దేవుని బిడ్డలారా, ప్రభునందు ప్రియమైన ఆత్మీయ జీవితంలో విశ్వాసమును ఎలా కొనసాగించుకో దేవుడు చెబుతూ ఉంటున్నాడు. నువ్వే పనులు చేయాలి చెబుతూ ఉంటున్నాడు. ఎందుకంటే నువ్వు దాటి కనాన్లోనికి నువ్వు వెళ్ళబోతూ ఉన్నావు కనుక వారి విషయమై నువ్వు మిక్కిలి జాగ్రత్తగా ఉండు. లోకం విషయంలో జాగ్రత్తగా ఉండండి. లోక విషయంలో ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. వారి ఆచార విషయంలో జాగ్రత్తగా ఉండండి. దేవుడు చేయమనేవి చేయండి, దేవుడు చెప్పనివి చేయొద్దు. దేవుడు చెప్పనివి చేయొద్దు. లోకము నిన్ను శత్రువుగా చూసినా పర్వాలేదు, దేవునికి దగ్గర అవ్వాలి కానీ దేవునికి దూరం అవ్వద్దండి. కనుక ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, మన ప్రవర్తన విషయములో, మన నోటి మాట విషయములో, మన వెనుకడి విషయములో, మన కనుదృష్టి విషయములో మీరు చాలా మిక్కిలి జాగ్రత్తగా ఉండండి. వారు చేసినట్లుగా మీరు చేయొద్దు. వారు చేసినట్లుగా మీరు చేయొద్దు. ఇశ్రాయేలు ప్రజలు చేసినట్లుగా వాళ్ళు చేశారు, కానీ వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు సముద్రంలో మునిగిపోయారు. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలు చేసినట్టు ఇశ్రాయేలు ప్రజల యొక్క దేవుడు చెప్పినట్లుగా చేస్తే వాళ్ళకి జయం వచ్చేది. కానీ వాళ్ళకి జయము ఎందుకు రాలేదంటే వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలను చూస్తూ ఉంటున్నారు, కానీ ఇశ్రాయేలు ప్రజలేమో దేవుణ్ణి చూస్తూ ఉంటున్నారు. దేవుణ్ణి చూస్తూ వారు వెళుతూ ఉన్నారు కాబట్టి వారి విశ్వాసాన్ని కాపాడుకున్నారు. సముద్రం అవతలి కనాన్లోనికి వెళ్ళిపోయారు. హల్లెలూయా. కనుక ప్రభునందు నాకు అత్యంత మిక్కిలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ జీవితంలోనూ కూడా అటువంటి విషయాలు కలిగి ఉండాలని మనం చేస్తూ ఉంటున్నాం. చివరగా చదవండి అపోస్తల కార్యం 2వ అధ్యాయం 40వ వచనం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 40వ వచనం చెబుతూ ఉంటున్నాను. వేరయి రక్షణ పొందుడని వారిని హెచ్చరించాను. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, మూర్ఖులకు ఈ తరమ వారికి అనగా మంచి ఏంటో తెలియదు, మంచి ఏదో తెలుసుకుందామని ఆసక్తి వారికి లేదు. వారికి లోకమే కావాలి. వాళ్ళకి ఏం కావాలి? లోకమే. లోకము కావాలి, లోకములో ఉన్న వాటి కావాలి, దాని కొరకు వాళ్ళు బ్రతుకుతున్నారు. కానీ మనం లోకము కొరకు మనం బ్రతకడం, లోకములో ఉన్న వాటి కొరకు బ్రతకలేదు. కానీ లోకములో మనను పుట్టించి మన కొరకు స్థిరమైన రాజ్యముని ఏర్పాటు చేసి మన కొరకు మరణించి తిరిగి లేచినటువంటి ఆ దేవుని కొరకు మనం ఏం చేస్తున్నాం? మనం
బ్రతుకొచ్చు ఉన్నాం. ఆ దేవుని కొరకే నేను తింటున్నాను, ఆ దేవుని కొరకే నేను నిద్రపోతూ ఉంటున్నాను, ఆ దేవుని కొరకే నేను పని చేస్తూ ఉంటున్నాను. ఈ మాట స్పష్టంగా చెబుతున్నాడు కొరింథీ రాసిన పత్రిక, 2వ కొరింథీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం. క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతము చేయించు ఉన్నది, ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందెను గనుక అందరూ మృతి పొందిరనియు, జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకొనుచు ఉన్నాము. చాలు. చరిత్రలో కానీ విశ్వములో కానీ ఈ సంగతి చెబుతున్నాను వినండి. చరిత్రలో కానీ విశ్వములో కానీ ఎక్కడ జరగని సంగతి యేసుక్రీస్తులో జరిగింది. ఆయన ఒక్కడే మరణించి తిరిగి, ఇట్ ఈజ్ ఛాలెంజ్ లోకానికి. మరణించి తిరిగి లేచిన వాడెవరు? ఒక్కడిని చూపించండి. దైవత్వములో కానీ దైవావతారాలు కానీ దేవీ దేవతల్లో కానీ ఎవరైనా మరణించి తిరిగి లేచిన వారు ఎవరైనా ఉన్నారని అడిగితే ఎవ్వరు కూడా కనబడరండి. ఎవరు కూడా కనబడరు. ఒకే ఒకడు కనబడుతూ ఉంటారు. ఆయన పేరు యేసుక్రీస్తు. హల్లెలూయా. ఆయన ఒక్కడే కనబడతాడు. మరణించి తిరిగి లేచినటువంటి వాడు, మరణించి తిరిగి లేచిన తర్వాత 40 దినాలు అనేక మందికి అగపడుచు రుజువులు చూపించినటువంటి వాడు, మరణించిన తర్వాత పరలోకం ఉన్నదిరా, దేవుని రాజ్యం ఉన్నది, నా తండ్రి దగ్గర వెళ్ళిపోతానని అందరూ చూస్తుండగా మేఘములో కొనుపోబడినటువంటి వాడు, ఆయన కొనుపోబడుతున్న సమయంలో దేవదూతలు వచ్చి, ఓ గలిలయ మనుషులారా, మీరెందుకు ఆ పైకి అలా మేఘం వైపు చూస్తున్నారు? మీ మధ్యన జీవించి, మీ మధ్యన బ్రతికి, మరణించి మూడవ దినం తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రభువే ఏ విధముగా ఆకాశమును కొనుపోబడుతున్నాడో మరి అదే రీతిగా మళ్ళీ రెండవసారి భూమి మీదకి వస్తాడని సాక్ష్యం చెబుతూ ఉంటున్నారు. ఇప్పుడు చెప్పండి, లోకమా, ఎవరి కొరకు మనం బ్రతకాలి? నీ కొరకు నువ్వు బ్రతుకుతావా, లేక లోకం కొరకు నువ్వు బ్రతుకుతావా, లేక లోకము నిన్ను చూసి బ్రతకాలా? ఎవరి కొరకు బ్రతకాలి? లోకములో పుట్టిన ప్రతి మానవుడు కూడా యేసు కొరకే బ్రతకాలి. అది దేవుడిచ్చిన మ్యాండేటరీ. మరొక ఆప్షన్ లేదు. క్రైస్తవుడికి మరి నొక్కి చెబుతున్నాడు, అందరి కొరకు ఒకడు మృతి పొందను గనక అందరూ ఆయన ఏమన్నారు? మృతులై ఉన్నారు. అందరూ కూడా ఆయన ఎలాగైతే లేపబడ్డాడో అందరూ కూడా అలాగే లేపబడతారు. జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ కొరకు మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే. ఇప్పుడు ఎవరి కొరకు జీవించాలి క్రైస్తవుడు చెప్పండి? నిజంగా యేసు కొరకు జీవిస్తున్నాం, మన కొరకు మనం బ్రతుకుతున్నామా? ఈ ప్రశ్న నాకు వర్తిస్తుంది, మీకే కాదు, కింద ఉన్న మీకు కాదు. ఏంటి? కింద ఉన్న మీకు వర్తిస్తుంది, వాక్యం చెప్తున్న నాకు కూడా. మనం ఎవరి కొరకు బ్రతుకుతున్నాం చెప్పండి? పిల్లల్ని చూసుకుని తల్లిదండ్రులు, మీ కొరకే బ్రతుకుతున్నాం మేము. ఎవరి కొరకు బ్రతుకుతున్నాం? మీ కొరకే. ఏమున్న రూపాయి ఉన్నా 10 రూపాయలు మీకోసమే కదా. ఏ భోజనమున ఏ పానమున్న మీకోసమే కదా అంటూ ఉంటాం. కానీ దేవుని బిడ్డలారా, అది మంచి మాట కాదండి. మంచి మాట ఏంటంటే, నేను క్రీస్తు కొరకు బ్రతుకుచూ ఉన్నాను అని చెప్పడానికి క్రీస్తు పని మనం చేస్తూ ఉండాలి. హల్లెలూయా. ఎందుకంటే ప్రపంచ చరిత్రలో ఏంటి 1000 కోట్ల సంవత్సరాల చరిత్ర ఉందని చెప్పుకుంటారు మనోళ్ళు. కాకమ్మ కథలన్నీ కూడా ఏం కథలయ్యి? కాకమ్మ కథలకు ఒక స్టోరీ ఉంది, అది అలా వచ్చింది. అది చెప్పడానికి టైం లేదు. ఏమండి, రాజుగారి గురించి ఒక స్టోరీ జరుగుతూ ఉంటుంది రాజుగారి దగ్గర. చెప్పను కానీ కాకమ్మ 1000 లక్షల కోట్ల సంవత్సరాలు అంటూ ఉంటారు. ఏమండి, 1000 లక్షల కోట్ల సంవత్సరాలు అంటూ ఉంటారు. అన్ని కాకమ్మ, అన్ని అబద్ధాలండి అన్నీ కూడా. దేవుని బిడ్డలారా, నిజమేమిటంటే ఒకే ఒక ఆయన
ఈ భూమి మీద పుట్టాడు, పుట్టిన తర్వాత ఆయన మరణించాడు, మరణించిన తర్వాత తిరిగి లేచిన దేవుడు ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే. ఆయన ఒక్కడే, మరెవ్వరూ లేరండి, మరెవ్వరు కూడా లేరు. దేవుని బిడ్డలారా, ప్రభునందు నాకు అత్యంత మిక్కిలి ప్రియం. ఆయన చెబుతున్న మాటలు ప్రతి మానవుడు కూడా వినాలి, లోకం వినాలి, లోకములో ఉన్న వారందరూ కూడా ఏం చేయాలి, వినాలి. ఆయన ప్రత్యేకించుకుని బ్రతికించుకున్న వారు మనందరూ కూడా ఎవరి కొరకు బ్రతకాలి, ఆయన కొరకు బ్రతకాలి. హల్లెలూయా. నువ్వు ఊపిరి పీలుస్తున్నావా, ఆయన కొరకే పీల్చాలి. ఊపిరి విడివినా సరే ఆయన కొరకే విడవాలి. దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం గుండెల మీద చెబుదాం, ఎవరి కొరకు బ్రతుకుతున్నావు? నీ విశ్వాసము, నీ భక్తి, నీ బ్రతుకు ఎవరికి? యేసు కొరక, లోకము కొరక, లోకములో ఉన్న వాటి కొరక? బ్రతుకు వారికి మీదట క్రీస్తు కొరకే, తమ కొరకు మృతు పొంది తిరిగి లేచిన దేవుని కొరకు మనం ఏం చేయాలి, బ్రతకాలి. అందుకని ఎక్కడ కూర్చున్నా సరే మన నోటంటే ఎవరు రావాలంటే దేవుని మాట రావాలి. హల్లెలూయా. ఎవరి మాట రావాలి? దేవుని మాట రావాలి. దేవుని బిడ్డలారా, వందనమని చెప్పుకుంటాం మనం. ఎదురు కనబడి విశ్వాసాలు కనబడినాడు, వందనాలండి అక్కయ్య గారు, వందనాలండి, బాగున్నారంటాం. వందనాలంటే అర్థం ఏంటి? వందనాలంటే అర్థం ఏంటి? నీకు నమస్కారం బాబానా? ఏమండి? వందన అంటే అర్థం ఏంటి? దేవుడు ఇంతవరకు నిన్ను నన్ను క్షేమంగా ఉంచాడు. అది దేవుడు నిన్ను కలుసుకోవడానికి నాకు క్షేమమునిచ్చాడు. వందనాలనే మాటలు దేవుడనే మాట ఉంటుంది. నమస్తే అనే మాటలు ఏముండదు, అది సంస్కారం అవుతుంది. ఇది నీకు దండవరా బాబు, నా జోలికి రాకని నమస్కారం చేయాలి పెడతారు. పెద్ద ఆఫీసర్ కనపడ్డాడు, ఏం చేస్తాడు? నీకు నమస్కారం అంటే నా జోలికి రావాలి. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని దయ మన మీద ఉన్నది, దేవుని కృప మన మీద ఉన్నది. దేవుడు నీకు నాకు ఇచ్చిన జీవం మనలో ఉన్నది కనుక నీకు వందనాలు అన్నయ్య, వందనాలు చెల్లెమ్మ, వందనాలు అక్కయ్య అని చెప్పుకో. వందనములో ఉన్నది ఏంటంటే దేవుని గొప్ప జీవం అక్కడ కనబడుతూ ఉంటుంది. అందుకని అందరూ కూడా ఏం చెప్పుకోవాలి? కనిపించినప్పుడు హాయ్ అనకూడదు, వందనాలని వందనంగా చెప్పుకోవాలి. హల్లెలూయా. ఎందుకంటే దేవుని కొరకు బ్రతుకుచున్న జనాంగం అండి. హల్లెలూయా. ఎవరి కొరకు బ్రతుకున్న జనాంగం అండి? దేవుని కొరకు బ్రతుకున్న జనాంగం. లోకములో ఉన్నావు గనక, ఏషావును దాటి వెళుతున్నావు గనక నువ్వు మిక్కిలి జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో దేవుడు చెప్తున్న మాటలు విని గ్రహించి ఉన్నతమైన కనుదృష్టి కలిగి ఉండి విశ్వాస జీవితంలో సాగిపోదాము. దేవుని మాటలు గ్రహించి వాటి మన జీవితాన్ని అన్వయించుకొని ప్రభువు కొరకు బ్రతుకుదాము. రండి, దేవుడి మాటలు మనం వినుకొని దీవించునుగాక.